హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి హోమ్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేను వచ్చేసి చాలా బాగున్నాను. ఇవన్నీ క్రిస్మస్ వీడియోస్ అనమాట. నేను ఒక్కొక్కటి లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సారీ, ఏమీ అనుకోవద్దు. ఇది వచ్చేసి మా క్యారల్స్ డే. నేను చెప్పాను కదా, ఈ క్యారల్స్ వచ్చి చూడండి ఎలా వస్తున్నారో. చాలా చాలా ఉత్సాహంగా నిజంగా వచ్చి హగ్ చేసుకొని అమ్మగారు అయ్యగారు నిజంగాను చక్కగా మా క్రిస్మస్ విషెస్ అనేది తెలియచేశారనమాట. క్యారల్స్కి వచ్చేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడున్నో మాకు 11, 12 నైట్ ఆ టైం అయ్యేది. కానీ ఈసారి వచ్చేసరికి 6:30కే వచ్చేసారనమాట. అంత బాగా వచ్చి, అంత ఎనర్జెటిక్గా వచ్చి, జోష్తో వచ్చి మాకు విషెస్ చెప్పారు. మాకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే షేర్ చేస్తూ ఉంటారనమాట. సో మేమైతే మస్తు ఖుషి అయిపోతూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ చిన్నమ్మాయి వచ్చేసి వీడియో తీస్తుంది, పెద్ద అమ్మాయి ఏమో వచ్చి నాతో కలిసి వాళ్ళ దగ్గరికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తుందనమాట. మీలో ఎంతమంది ఇలా ఎంజాయ్ చేస్తున్నారు క్రిస్మస్కి? ప్రతి క్రిస్మస్కి కూడా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది కదా, ఇలా సర్ప్రైజింగ్గా క్యారల్స్కి వచ్చినప్పుడు చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం కూడాను. ఇంకా చాలామంది రాలేదంట అండి, కొంతమంది వచ్చారంట. ఏంటంటే ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోయారంట. సో అందుకని చెప్పేసి వీళ్ళు వచ్చారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. అంతేకాదు, ఇక్కడ ఈ లేట్ నైట్ వచ్చేటప్పుడు చూసారా హుషారు, చాలా బాగుంటుంది. ఇక్కడ మాకు అమ్మగారు మంచి ఖుషిని ఇస్తూ ఉంటారు. చాలా హ్యాపీ అయిపోతాము. నేను మమ్మీని మిస్ అయినప్పుడల్లాను బ్లోరమ్మ గారిని బాగా గుర్తు చేసుకుంటాను. మంచి మోటివేటర్ అనమాట. ఇక్కడ నేను కేక్స్ ఇచ్చేసి సెలబ్రేషన్ చేసేసుకున్నాము. వీళ్ళందరూ వచ్చారు, చాలా బాగుందన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి మన వాళ్ళకి తెలిసే ఉంటుంది క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా అవుతాయి అనేది. అది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ఇలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వీళ్ళతో కలిసి. అంతేనండి, వర్క్స్ టైంలోనో ఆఫీస్కి వెళ్ళడం, నార్మల్ టైంలో ఇలా ఎంజాయ్ చేయడం, చిన్న చిన్నగా టైం దొరికినప్పుడు సందడి వీళ్ళతో చేయడం, అంతకు మించి ఇంకా వేరే ఆనందం ఏమి ఉండదు. మీకు ప్రతి వీడియోలో కూడా నేను షేర్ చేస్తూనే ఉంటాను కదా. సో ఇక్కడైతే చక్కగా ప్రేయర్తో బ్లెస్సింగ్ ఇచ్చేసారనమాట. బ్లెస్సింగ్ ఇచ్చేసిన తర్వాత మనకి క్రిస్మస్ స్టార్ట్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనం క్రిస్మస్ స్టార్ట్ చేసుకోవడం అర్థం అనమాట. అంటే అలానే కాదు, కానీ మనకైతే మంచి బ్లెస్సెస్ అయితే ఈ 2005లోన 25లోన మనం తీసేసుకున్నాం అనమాట. ఇక్కడ పెద్దమ్మాయి చూసారా, ఇంకా ఎవరికి ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి తను షేర్ చేస్తుంది అనమాట. నేను కూడా అక్కడే ఉన్నాను. ఇంకా చిన్నమ్మాయి, నేను, పెద్దమ్మాయి బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మేము షాపింగ్కి వెళ్ళిపోయాము. ఈసారి అయితే కొత్త సిఎంఆర్ పెట్టారు శ్రీకాకుళంలో, బట్ అక్కడైతే నాకు అంతగా నచ్చలేదు. ఎప్పుడు మేము సిఎంఆర్లోనే తీసుకుంటాం, కానీ అది ఇక్కడ కాదు, వైజాగ్ వెళ్ళిపోయి తీసుకుంటాము. కానీ ఈసారి ఇక్కడ కూడా పెట్టారు కదా, చూద్దాం అనుకున్నాము. బట్ మాకు ఇక్కడ సౌత్ ఇండియావి బాగా నచ్చాయి అనమాట. సౌత్ ఇండియాలో మంచి మోడల్ వచ్చాయి. సౌత్ ఇండియాలో తీసుకోవడం అయితే జరిగింది. ఈసారి చాయిస్ కూడా పిల్లలకే నేను వదిలేసాను అనమాట. చిన్నమ్మాయి వచ్చి మమ్మీ ఈ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, నెట్టెడ్ ఇవన్నీ మేము తీసుకోము, ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నాము. సో జీన్స్ అయితే ప్రిఫర్ చేస్తాము. జీన్స్ అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా. సో అందుకని అవే వేసుకుంటాం ఎక్కువగా మేము అనేసి తను చెప్పడంతో నేను ఇంకా సరే మీ చాయిస్, మీరు వేసుకునే డ్రెస్సెస్ అన్నీ మీ చాయిస్ అని నేను చెప్పేశాను అనమాట. ఇంకా వీళ్ళకి కావాల్సిన టాప్స్, జీన్స్ ఇవన్నీ చూసుకున్నారు, కావాల్సినవన్నీ తీసుకున్నారు. ఇక వచ్చేసి నేను ఇంటికి వచ్చాక చూడండి నా హెయిర్ అయితే ఎట్లా అయిపోయిందో, మరి ఇంకా అడగాల్సిన పని కూడా లేదు. మీలో ఎంతమందికి ఇలా హెయిర్ అయిపోతుందో నాకు కామెంట్ చేయండి. అస్సలు చూడండి, ఫుల్ హెయిర్ ఫాలింగ్ అవుతుంది, డాండ్రఫ్ కూడాను. దానికి తోడు అసలు ఈరోజు వీడియో కూడా నేను చెప్పేటప్పుడు అసలు గొంతంతా పట్టేసింది చలికి, ఎంతలా ఉందో. ఇంకొక విషయం మర్చిపోయాను, పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే మళ్ళీ కరోనా టైప్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు. నా హెయిర్ని చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే చాలా చక్కగా ఉండేది. ఇప్పుడు టైం లేకపోవడం వల్ల నేను కేరింగ్ తీసుకోలేదు. మీకు హెన్నా కానీ హెయిర్ థెరపీ ఖచ్చితంగా చూపిస్తాను. ఈసారి నేను ఎలా హెయిర్కి థెరపీ పెట్టుకుంటూ ఉంటాను, ఆయిల్ థెరపీ అనమాట. హాట్ ఆయిల్లో మనం ఎట్లా హెయిర్కి, రూట్స్కి మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకోవాలని ఖచ్చితంగా నేను ఈసారి పెడతాను అనమాట. నాకు ఒక 2-3 మెంబర్స్ అనమాట తెలిసిన వాళ్ళు
వాళ్ళు మెసేజ్ చేశారు. సో ఫ్రెండ్స్ మీకు ఒకటే చెప్తున్నాను, మీరు కనుక మెసేజ్లు ఎన్ని చేసినప్పటికీ కూడా నా నుంచి రిప్లై ఉండదు. కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇచ్చి తీస్తాను. మీ కామెంట్స్ బట్టి నేను వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇంకోలా అనుకోవద్దు, కామెంట్స్ బట్టే వీడియోస్ నడుస్తూ ఉంటాయి, అది మీకు కూడా తెలిసిన విషయమే కదా. సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.